నలోభాదర్థ సంపత్తి నలోభాదర్థ సంపత్తి నరాణామిహ దృశ్యతే నరాణామిహ దృశ్యతే తదలం తాత లోభేన తదలం తాత లోభేన ప్రశామ్య భరతర్షభ ప్రశామ్య భరతర్షభ. లోభంతో అర్థ సంపదలను పొందిన మనుషులు ఎవరూ లేరు. కనుక నాయన లోభాన్ని విడిచిపెట్టు. నువ్వు లోభంతో సంపదను పొందాలనుకుంటున్నావు, అది నీకు సాధ్యం కాదు అంది గాంధారీదేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తల్లి మాట తల్లి మాటే కదా. 130వ అధ్యాయం. తల్లి అయినటువంటి గాంధారి అంత చక్కగా వివరంగా చెప్పిన ఆ మాటలను కూడా దుర్యోధనుడు లెక్క చేయలేదు. ఇంకేం చేస్తావు, లెక్క చేయలేదు. ఎంతో కోపించాడు. మళ్ళీ సభను విడిచిపెట్టి పాపాత్ములైన తన సహచరుల వద్దకు మళ్ళీ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళుతున్నాడు. జూదాశక్తి గల శకునితో ఆలోచించాడు. ఆ చెడు మంత్రాంగంలో ఎవరెవరు? దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు ఉన్నారు. ఆ దుష్ట చతుష్టయం ఇలా నిర్ణయించుకుంది. వేగంగా పనులు చేయగలవాడు శక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడితోనూ కలిసి ముందు మరణంనే బంధిస్తాడు మనల్ని. భీష్ముడితో ధృతరాష్ట్రుడితో కలిశాడు. ధృతరాష్ట్రుడికి మన మీద ఆశమైనట్టుగా ఉంది చూస్తే. గాంధారికి కూడా ఎక్కించారు, భీష్ముడు కూడా ఎక్కించుకున్నాడు. వీళ్ళందరికీ కూడా ఈ కృష్ణుడు ఏదో పన్నాగం పంది మనకు ముందు మనలనే బంధిస్తాడు, ఏదో మనల్ని బంధించేలాగా చూస్తున్నాడు. కనుక ఆ పని జరగక ముందే మనమే ముందుగా శ్రీకృష్ణుడిని బంధిద్దాం, అంతే కదా. ఇంద్రుడు బలిని బంధించినట్లుగా శ్రీకృష్ణుడిని మనం బంధిద్దాం, అంతే కదా. శ్రీకృష్ణుడు బంధించబడ్డాడని పాండవులు తెలుసుకొని కోరలు తీసిన పాముల్లాగా అయిపోతారు. పాములకి కోరలు తీసేస్తే ఏం ప్రయోజనం? అట్లా అయిపోతారు. వాళ్ళు ఏమి చేయలేరు. పాండవులు బొమ్మలైపోతారు, ఉత్సాహం లేనివారే అవుతారు. శ్రీకృష్ణుడే పాండవులందరికీ సంపదై ఉన్నాడు, బలమై ఉన్నాడు, శక్తియుక్తి అయి ఉన్నాడు. ఈ యదువంశ శ్రేష్ఠుడిని బంధిస్తే పాండవులు ఆ సోముకులతో సహా బలహీనులైపోతారు. అంటే మనపై దాడికి దిగరిక. ఎవ్వరూ వాళ్ళకి ఆ సహాయం చేస్తాననుకున్నారో వాళ్ళంతా బలహీనమైపోతారు. కాబట్టి ధృతరాష్ట్రుడు ఆక్రోశిస్తున్నా సరే మనం ఇక్కడే ఈ కేశవుణ్ణి బంధించి శత్రువుల మీద దాడి చేద్దాం, అప్పుడు మనకు జయం సులభమైపోతుంది అని నిర్ణయించుకున్నారు. వారందరూ దుష్ట స్వభావం గలవారు, పాపాత్ములు. వారు ఇలా పాపపు ఆలోచనలు చేస్తున్నారు. వారి మాటలకు సాత్వికి రహస్యంగా తెలుసుకున్నాడు. అప్పుడే అయిపోయి వచ్చేసింది, సాత్వికకి వచ్చేసింది న్యూస్. వీళ్ళు నలుగురు మాట్లాడుకునేది సాత్వికకి వచ్చేసింది. అట్లా ఉన్నారు అక్కడ. ఏమనుకున్నావు? అంత దూరంగానే ఉన్నారు. ఆ ఎవరు ఆ దూరగ్రాహి ఎవరు వింటున్నాడో తెలీదు. ఎవరున్నారు ఆ సభలో? సాత్వికకి అర్థమైపోయింది కృష్ణుడిని బంధిస్తారు అని. రహస్యంగా తెలుసుకున్నాడు. అతడు పండితుడు, బుద్ధిమంతుడు. వారు ఏ పాపపు పనిని చేయబోతున్నారో బాగా దూరం నుంచే గ్రహించాడు. వాళ్ళ పెదాలు కదలక ఉంది కదా, దాంతో సాత్వికి కనిపెట్టాడు. వెంటనే సభ నుండి వెళ్ళి కృతవర్మతో ఇలా అన్నాడు. వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. ఓ కృతవర్మ, సేనను వెంటనే సిద్ధం చేయి. కవచాన్ని ధరించి సేనతో సభాద్వారం వద్ద నిలబడు. శ్రీకృష్ణుని వారు బంధించాలని అనుకుంటున్నారు. నేను ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి చెబుతానన్నాడు. తొందరగా పని అయిపోవాలా.
అని. తర్వాత సాత్యకి సింహం కొండ గుహలోకి ప్రవేశించినట్లుగా అని ప్రవేశించాడు, సభలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి కూడా దుర్యోధనుడు మొదలైన వారి అభిప్రాయాన్ని, ఆ పాపాత్మను నిర్ణయించుకున్న విషయాన్ని ఇలా చెప్పాడు జోరుగా. ఓ మహారాజా, అందరూ వినండి. మూర్ఖులైన దుర్యోధనుడు మొదలైన వారు, దుష్టచతుష్టలు, వీళ్ళంతా కూడా సజ్జనులంతా నిందించే పనిని చేస్తున్నారు. శ్రీకృష్ణుడిని బంధించాలని అనుకుంటున్నారు. కానీ వారి ప్రయత్నం ఫలించదు, వారి కోరిక తీరదు. దుర్మార్గుల్ని, వారి ఆటలు సాగవు. సాత్వికి విపరీతమైన కోపం వచ్చింది. వారు కామక్రోధ లోపాలకు వశులై ఉన్నారు. ఆ పాపాత్మలు ఇక్కడ పెద్ద తగాదాను సృష్టించబోతున్నారు. మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మండుతున్న అగ్నిని వస్త్రంతో బంధించాలని ప్రయత్నించినట్లుగా శ్రీకృష్ణుడిని బంధించాలని అనుకుంటున్నారు. త్వరపడండి, జాగ్రత్త పడండి అన్నాడు. అంత జోరుగా, అంత స్పీడ్గా, అంత గట్టిగా, కృష్ణుడి మీద అపారమైన ప్రేమతో, కృష్ణుడిని ఏమైపోతాడో అని ఒక ఉద్దేశంతో. ప్రేమ అక్కడ ఉంది, భయం ఉన్నది, క్రోధం ఉన్నది, వీళ్ళ మీద కోపం ఉన్నది, హెచ్చరింపు ఉన్నది అందరి మీద, అందరికీ కూడా. ఆ మాటలు విని బుద్ధిమంతుడైనటువంటి విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నీ కుమారులందరూ కాలానికి లొంగిపోయారు కాబట్టే అసాధ్యమైనది, అపకీర్తిని తెచ్చిపెట్టేది అయినటువంటి ఈ పనిని చేయాలనుకుంటున్నారు. అపకీర్తి తెచ్చిపెడుతుంది. ఇక కురువంశానికి ఇంకా తిరుగు లేదు అన్నమాట. అపకీర్తికి అన్యాయం అయిపోతున్నారు. యముడి యొక్క కాలానికి లొంగిపోయారు. అసలు వాళ్ళకి ఏమైందో తెలీదు, వీళ్ళకి తెలియదు కదా. పాతాళ లోకంలో ఉండేటువంటి దెయ్యాలంతా వీళ్ళని పట్టాయని ఎవరికీ తెలీదు. ఏమైపోతున్నారో తెలీదు. శ్రీకృష్ణుడు ఇంద్రుడి సోదరుడు. ఈ పుండరీకాక్షుణ్ణి అందరూ ఒక్కటై ఎదిరించి బలవంతంగా బంధించాలని అనుకుంటున్నారు. అందరూ 100 మంది కూడా చేరుకుంటున్నారు. ఒకరికొకరు చూడు ఎట్లా చేసుకుంటున్నారో వాళ్ళు. వాళ్ళ చేతుల్లో చూడండి ఏమున్నాయో. ఇనప గొలుసులు తెప్పించుకుంటున్నారు చూడండి. ఇనప గొలుసులు పరుస్తున్నారు అక్కడ. ఈయనను ఎదిరించటం కాదు కదా ఈ మహానుభావుణ్ణి. ఈయన దగ్గరకు కూడా వారు వెళ్ళలేరు, అసలు దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే శ్రీకృష్ణుడు నిప్పు లాంటి వాడు. నిప్పు దగ్గర వెళ్ళటానికి అవుతుందా? ఎవరైనా పెద్ద నిప్పుని పంచితో కట్టుకొని మూట వేసుకొని పోతారా? అట్లయింది వీళ్ళ కథ. శత్రువులు ఎవరైనా సరే వెళితే నిప్పు దగ్గరికి వెళ్ళిన మిడతల్లాగా మాడిపోతారు. ఈరోజే వీళ్ళ కథ అయిపోతుంది. ఈ జనార్దనుడు తలుచుకుంటే కోపించిన సింహం ఏనుగులను చంపినట్లుగా యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ చంపేస్తాడు, యముడి వద్దకు పంపేస్తాడు. నత్వయం నిందితం కర్మ కుర్యాత్ పాపం కథంచన నచ ధర్మాద ప్రక్రామేద్ అచ్యుత పురుషోత్తమ. అచ్యుతుడైన ఈ పురుషోత్తముడు ఎప్పుడూ నిందించదగిన పనిని చెయ్యడు, పాపకార్యాన్ని చెయ్యడు, ధర్మాన్ని ఎప్పుడూ తప్పడు. ఈ శ్రీకృష్ణుడు అశ్వాలు, రథాలు, ఏనుగులతో పాటు కాశీరాజును బంధువులతో సహా సంహరించినట్లుగా అందరినీ సంహరించి ఈ హస్తినాపురాన్నే తగలబెట్టేస్తాడు. స్వయంగా తానే కాళేశ్వరుడు అయి ఈ కౌరవులందరినీ నాశనం చేస్తాడు. శ్రీకృష్ణుడు యాదవులందరికీ సుఖాన్ని కలిగిస్తాడు. యుద్ధం ఉండదేముండదు, అంతే. వాడి దగ్గరికి వెళితే ఈతడు పారిజాతాన్ని అపహరించినప్పుడు ఇంద్రుడు వసువులందరితో సహా కోపించి ఎదిరించాడు. కానీ శ్రీకృష్ణుడిని ఏమీ చేయలేకపోయాడు. పూర్వము నిర్మోచనము అనేటువంటి ప్రదేశంలో మురాసురుడు
6,000 పాశాలను అడ్డంగా పెట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని సులువుగా త్రించేశాడు. అలాగే శౌభుడి ద్వారాన్ని సమీపించి తన గదతో పర్వతాన్ని బద్దలు చేశాడు. దుమ్మెచ్చేనుడిని మంత్రులతో సహా సంహరించాడు. మన అదృష్టం, మన భాగ్యం, మన కౌరవులకు ఇంకా ఆయస్సు మిగిలింది, కొంచెం మిగిలింది. కనుకే శ్రీకృష్ణుడు సర్వసమర్థుడై ఉండి కూడా కౌరవులు చేస్తున్నటువంటి పాపకృత్యాలను సహిస్తున్నాడు. అంతా తెలుసుకున్నాడు మహానుభావుడు. చూస్తూ చూడండి ఎట్లా కూర్చున్నాడు, ఏమీ తెలియనట్టుగా. ఒకవేళ కౌరవులు తమ సహచర రాజులతో కలిసి ఈ గోవిందుణ్ణి బంధించాలని అనుకుంటే వారందరూ ఇప్పుడే యముడి ఇంటికి అతిథులుగా వెళతారు. ఏ ధృతరాష్ట్ర, నీ పిల్లలంతా ఈరోజు యమలోకానికి వెళ్ళిపోతారు, ఇంకొన్ని రోజులు బతకని ఉండు. బలమైన గాలికి గడ్డి పరకలన్నీ వశమైనట్లుగా చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడికి కౌరవులు అంతా లొంగిపోతారు అన్నాడు విదురుడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని చూస్తూ పెద్దలందరూ వింటుండగా ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ దుష్ట కౌరవులు కోపంతో బలవంతంగా నన్ను బంధిస్తారో లేక నేనే వారిని బంధిస్తానో చూద్దాం. నన్ను బంధిస్తారా లేక వాళ్ళని నేను బంధిస్తానో చూస్తాం. వారికి అనుమతి ఇవ్వు. కోపంతో ఎగిరిపడుతున్నటువంటి వీరందరినీ నేనే నియంత్రిస్తాను. నువ్వు అనుమతి ఇచ్చేయి, బంధించమను. ధైర్యంగా వారికి అనుమతి ఇవ్వు, నన్ను బంధించమను, నేను సిద్ధంగా ఉన్నా. వీరందరూ కోపంతో ఎగిరిపడుతున్నారు చూడు ఒక్కొక్కరు. వీరిని నేను అడ్డుకుంటాను. నత్వహం నిందితం కర్మ కుర్యాం పాపం కథంచన. నేనెప్పుడు నిందించదగిన పనిని చేయలేదు, పాపకృత్యాన్ని చేయలేదు. నీ కొడుకులు పాండవుల సంపదను ఆశిస్తే తమ సంపదలనే కోల్పోతారు. వారు అదే కోరుకుంటే ధర్మరాజు కోరిన తీరినట్లే ఈరోజే నేను ఈ కౌరవులను వారి అనుచరులను బంధించేస్తాను, పాండవులకు వశం చేస్తాను. ఇంక వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, అది పాపం కాదు నాకు. కానీ ఓ మహారాజా, నీ సన్నిధిలో కోపంతోనో పాప బుద్ధితోనో జరిగే ఈ చెడు పనిని నేను చెయ్యలేను. దుర్యోధనుడు ఎలా కోరుకుంటే అలాగే జరుగుగాక. నేను మాత్రం నీ కుమారులందరికీ అనుమతినిస్తున్నాను. ఏం చేసినా పర్వాలేదు, నేను ఎదుర్కొంటాను అన్నాడు. ఈ మాటలు విని ధృతరాష్ట్రుడు వెంటనే విదురుడితో ఇలా అన్నాడు, ఓ విదురా, ఆ దుర్యోధనుడు రాజ్యలోభంతో పాప పనులు చేయాలని అనుకుంటున్నాడు. వెంటనే అతన్ని ఇక్కడికి తీసుకొని రా. మంత్రులతో, సోదరులతో, అనుచరులతో సహా వారిని అందరినీ సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. కుదిరితే అంతా మంచే జరుగుతుంది, అందరూ బాగా ఉంటారు అన్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుణ్ణి, అతడి సోదరులను, అతడి అనుచరించేటువంటి రాజులతో సహా మళ్ళీ సభలోకి తీసుకొని వచ్చాడు. కానీ దుష్టులైన వారికి ఏమాత్రం సభలోకి రావటం ఇష్టం లేదు. అయినా విదురుడు వారిని తీసుకొని వచ్చాడు కట్టబడి. అప్పుడు దుర్యోధనుడు కర్ణ, దుశ్శాసనులతోనూ ఇతర రాజులతోనూ కలిసి వచ్చాడు. ఆ దుర్యోధనుడితో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ క్రూరుడా, పాపాత్ముడా, నీచ పనులు చేసేవారే నీకు సహాయకులుగా ఉన్నారు, గుర్తించు. అటువంటి దుష్ట సహాయకులతో కలిసి నువ్వు పాపకార్యాలను చేయాలని అనుకుంటున్నావు. నీలాంటి వాడొక్కడే సజ్జనులను నిందించేటువంటి పనులు చేస్తాడు. నీ అటువంటి వాడే అపకీర్తికి కారణమైన పనులు చేస్తాడు. నువ్వు కులనాశకుడివై ఉన్నావు, మూర్ఖుడివై ఉన్నావు. పాపాత్ములైన సహాయకులతో కలిసి నువ్వు ఎదిరించటానికి వీలుగాని వాడైన, కనీసం సమీపించడానికి కూడా అసాధ్యుడైనటువంటి కృష్ణుణ్ణి బంధించాలని అనుకుంటున్నావు కదా. బాలుడు చంద్రుణ్ణి పట్టుకోవాలని కోరిన విధంగా శ్రీకృష్ణుణ్ణి బంధించాలని అనుకుంటున్నావు. చంద్రుణ్ణి బాలుడు చిన్నవాడు పోయి పట్టుకోగలడా చెప్పు? దేవతలు, ఇంద్రుడు కూడా శ్రీకృష్ణుడిని వశం చేసుకోలేరు. మూర్ఖుడిలాగా ప్రవర్తించకు. దేవతలు, మనుష్యులు
గంధర్వులు, అసురులు, నాగులు కూడా యుద్ధంలో శ్రీకృష్ణుడి దాడిని సహించలేరు. అటువంటి శ్రీకృష్ణుడిని నువ్వు తెలుసుకోవటం లేదు. గాలిని చేతితో పట్టుకోలేము, చంద్రుణ్ణి చేతిలో తాకలేము, భూమిని తలపైకి ఎత్తుకోలేము. అలాగే బలవంతంగా కూడా శ్రీకృష్ణుణ్ణి బంధించలేము అన్నాడు. తర్వాత అసహనంతో ఊగిపోతున్నటువంటి దుర్యోధనుడిని చూసి విదురుడు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నేను ఇప్పుడు చెబుతున్నటువంటి మాటలను శ్రద్ధగా విను. ద్వివిధుడు అనేటువంటి రాక్షసరాజ శోభద్వారంలో పెద్ద రాళ్లవానతో శ్రీకృష్ణుడిని కప్పివేశాడు. ఆ రాక్షసుడు ఎంతో పరాక్రమాన్ని చూపించాడు, అన్ని విధాలుగా ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడిని బంధించాలని అనుకున్నాడు, కానీ బంధించలేకపోయాడు. అలాంటి శ్రీకృష్ణుడిని నువ్వు బలవంతంగా బంధించాలని అనుకుంటున్నావు. అయితే ఆయనను నువ్వు బంధించలేవు. ఈ శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళినప్పుడు నరకాసురుడు దానవులతో కలిసి ఈ కృష్ణుడిని బంధించాలని అనుకున్నాడు, కానీ అతడికి వీలు కాలేదు. అలాంటి శ్రీకృష్ణుడిని నువ్వు బంధించాలని అనుకుంటున్నావు. అది నీ వల్ల కాదు. అనేక యుగాలు సంవత్సరాలు వయస్సు గల నరకాసురుణ్ణే ఈ శ్రీకృష్ణుడు యుద్ధంలో చంపేశాడు. వేల కొద్ది ఉన్న రాజ కన్యలను తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వారి కోరికను కూడా తీర్చాడు. తర్వాత నిర్మోచనం అనేటువంటి ప్రదేశంలో పెద్ద పెద్ద రాక్షసులు 6000 పాశాలను ప్రయోగించాడు. అయినా వారు శ్రీకృష్ణుడిని బంధించలేకపోయారు. అటువంటి శ్రీకృష్ణుడిని నువ్వు బలవంతంగా బంధించాలని అనుకుంటున్నావు. నువ్వు కృష్ణుడిని బంధించలేవు. ఈ శ్రీకృష్ణుడు బాల్యంలోనే పూతన రాక్షసుని, ఆడ కొంగ రూపంలోని రాక్షసుని సంహరించాడు. గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తాడు. అరిష్టాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి, బాణాసురుణ్ణి వధించాడు. కేశీ రాక్షసుణ్ణి, లోకకంటకంగా ఉన్నటువంటి కంసుణ్ణి సంహరించాడు. జరాసంధుడు, దంతవక్త్రుడు, పరాక్రమశాలి అయినటువంటి శిశుపాలుని వధించాడు. బాణాసురుడు మొదలైన రాక్షసులను శ్రీకృష్ణుడి వల్లనే అందరూ మరణించారు. ఇంకా యుద్ధంలో ఎందరో రాజులు శ్రీకృష్ణుడు వధించాడు. అంతేకాదు, ఈ శ్రీకృష్ణుడు వరుణదేవుణ్ణి జయించాడు, అగ్నిదేవుణ్ణి ఓడించాడు, పారిజాతాన్ని అపహరించే సమయంలో సాక్షాత్ ఇంద్రుణ్ణే ఓడించాడు. పూర్వము ఒక సముద్రంలో నిద్రిస్తున్న తనపైకి దాడి చేసిన మధుకైటవులను సంహరించాడు. మరో అవతారాన్ని ధరించి హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. తెలుసా? అయం కర్త న క్రియతే కారణం చాపి పౌరుషే యద్ యదచ్చేదయం శౌరిః తత్ తత్ కుర్యాదయత్నతః. ఈ శ్రీకృష్ణుడే అన్నిటికీ కర్త, మరొక కర్త లేడు. ఈయనే పురుషార్థ సిద్ధికి కారణమై ఉన్నాడు. తాను చేయవలసిన పని ఏదైనా సరే అతి సులువుగా చేసేస్తాడు. ఈ శ్రీకృష్ణుడు తీవ్రమైన శౌర్యం గలవాడు, జితేంద్రియుడు, అనిందితుడు, తేజోరాశి. ఈ శ్రీకృష్ణుడిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఈ శ్రీకృష్ణుడిని బంధించలేవు. ఇతడు కోపించిన మహాసర్పం వంటివాడు, భయంకరమైన వేగం గలవాడు, అతి భయంకరుడు. ఎంతటి పనులైనా ఈయన సులువుగా చేసేస్తాడు. మహాబాహువైన ఈ శ్రీకృష్ణుడిని ఎదిరిస్తే మంటల్లో మాడిన మిడతలాగా నువ్వు మాడిపోయిపోతావు, మసి అయిపోతావు. నువ్వు నీ మంత్రులు కూడా ఎవరూ మిగలరు. చెడు ఆలోచనలు చేయటం మానుకో, చెడు చేష్టలు చేయటం మానుకో, కుతంత్రాన్ని పన్నటం మానుకో. మంచి ఆలోచన చెయ్యి, మంచి పనులే చెయ్యి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.